హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది కూడా సార్ అసలుకి టెక్నీషియన్కి క్వాలిఫికేషన్స్ ఏంటి సార్, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబులా, డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబులా అని చెప్పి చాలామంది అయితే అడగడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నీషియన్కి 10th ప్లస్ ఐటీఐ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకేనా. సో 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్లో ఉన్న వాటికి ఎలిజిబుల్ అనమాట. వీళ్ళతో పాటుగా ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కదా. సో వీళ్ళకి వచ్చేసరికి అలా 2 పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు, సిగ్నల్ అండ్ టెలికామ్ అనమాట. ఇది ఒక క్లారిటీ అనమాట. ఇంటర్ తోటి మీకు సిగ్నల్ అండ్ టెలికామ్, దాని టెక్నీషియన్ 3 అంటాం అనమాట. ఓకేనా. అదేవిధంగా గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1లో వచ్చేసి బీఎస్సీ చేసిన వాళ్ళు, బీఎస్సీలో కూడా మీకు స్పెసిఫిక్గా కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ. ఓకేనా. సో బీఎస్సీలో కూడా ఏంటిదండి, సో డిగ్రీ ఎవరైతే బీఎస్సీ చేస్తారో ఆ బీఎస్సీలో కూడా మీరు కంప్యూటర్ సైన్స్ కానీ, సో కంప్యూటర్ సంబంధించి కోర్స్ ఉన్నా సరే, లేదా ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఉన్నా సరే, లేదా ఫిజిక్స్ కోర్స్ ఉన్నా సరే, సో ఈ కాంబినేషన్స్ ఉండాలి, ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ. సో ఇలా ఉన్న వాటికి కూడా డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. బీఎస్సీలో కూడా మీకు కాంబినేషన్ కోర్సెస్ ఏ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ కానీ, సో ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇలా ఉన్న వాళ్ళకి డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబుల్. ఓకేనా. మీకు ఫస్ట్ అయితే ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఎక్కువ పోస్టులు ఎవరికి ఉంటాయంటే 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఉంటుందమ్మా. ఓకేనా. 10th ప్లస్ ఐటీఐ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకెవరికి ఉంటుంది, ఇంటరు ఎంపీసీ చేసిన వాళ్ళకి 2 పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. ఏంటంటే సిగ్నల్ అండ్ టెలికామ్ అనమాట. నెక్స్ట్ బీఎస్సీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ. ఓకేనా. ఇవి చేసిన వారు ఎలిజిబుల్ అనమాట. ఇది అఫీషియల్గా వచ్చింది అనమాట మనకి. సో నిన్న రావడం జరిగింది February 5వ తారీఖు 2024. ఓకేనా. ఏంటంటే క్లారిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ టెక్నీషియన్ 3 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఓకేనా. సో ఈ టెక్నీషియన్ 3కి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసరికల్లా ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అర్హులే, అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అర్హులే అనమాట. సో ఇది డీటెయిల్గా కంప్లీట్గా దాని గురించే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దాన్ని ఏమనాలంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనమాట. జనరల్గా నేను ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ అని మెన్షన్ చేశారు, బట్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ అంటే దీంట్లో ఫిట్టర్ కానీ ఇంకా రకరకాలుగా వస్తుంటుంది అనమాట. అది క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. సో మీకు తెలుసుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు చాలామంది కూడా అనుకుంటారు, సార్ నేను బీటెక్ చేశాను, డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులా కాదని అడుగుతున్నాను. డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో డిప్లొమా చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా. ఇంతవరకు అయితే ప్రీవియస్ నోటిఫికేషన్లో 2018 ఏఎల్పి టెక్నీషియన్ తీసుకున్న డిప్లొమా వాళ్ళకి ఎలిజిబుల్ ఇవ్వలేదు. ఓకేనా. సో బీటెక్లో కొన్ని కోర్సెస్ ఉంటుంది, సో ఆ కాంబినేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు, కానీ డిప్లొమా వాళ్ళకైతే లాస్ట్ టైం అయితే ఇవ్వలేదండి. ఓకేనా. సో ఇది టెక్నీషియన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో మేము అప్లై చేయాలని వద్దంటే మళ్ళీ ఇంకో డౌట్, సార్ ఐటీఐలా మీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా మెజారిటీ కోర్సెస్ అన్నిటికి కూడా మీకు పోస్టులు ఎక్కువ ఉంటాయి. కాకపోతే డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళకి తక్కువ పోస్టులు ఉండొచ్చండి. సో ఈ బీఎస్సీ చేసిన వాళ్ళకి డిగ్రీలో కొన్ని లిమిటెడ్ పోస్ట్ చాలా తక్కువ ఉండొచ్చు, బట్ 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఎంపీసీ చేసిన టెలికమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ సిగ్నల్ కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3 కింద వాళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో గ్రేడ్ 1 వచ్చేసరికేమో బీఎస్సీ అనమాట. ఓకేనా. సో ఇది క్వాలిఫికేషన్స్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ కూడా క్లియర్గా క్లారిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగింది. నిన్న ఇచ్చింది కాబట్టి సో వీడియో చేస్తున్నాను. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిందని నేను అనుకుంటున్నానండి. సో మీకు వచ్చేసి మన కిరణ్ స్టడీస్ నుంచి మీకు రైల్వేలో ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ కానివ్వండి, సో వాటికి సంబంధించి కంప్లీట్ అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అప్డేటెడ్ పీడిఎఫ్ ఫైల్స్, ఎవ్రీథింగ్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మన కిరణ్ స్టడీస్ యాప్లో అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు టెక్నీషియన్ సంబంధించి ట్రేడ్ సిలబస్ తప్పిస్తే రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకు సెలెక్టెడ్ కోర్ ఒకటి, ఇప్పుడు ఏఎల్పి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ అయింది అనుకోండి, అది జస్ట్ క్వాలిఫికేషన్ పర్పసే కాబట్టి చాలా ట్రేడ్స్ ఉంటాయి కదా. ఆ ట్రేడ్ సిలబస్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ అనమాట. మీకు మాక్ టెస్ట్ కూడా సపరేట్ ఉంటుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదా ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయగానే మన యొక్క యాప్ రావడం జరుగుతుంది. సో మీరు వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో చాలామంది కూడా కోర్స్ తీసుకున్నారు, ప్రిపరేషన్ ఆల్రెడీ కొనసాగిస్తున్నారు. సో ఈ ఇయర్ మొత్తం కూడా 2024 మొత్తం కూడా రైల్వే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి మనం చేయాల్సిన మన ప్రిపరేషన్ అనమాట. ఓకేనా. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ రిప్లై ఇస్తే ఫ్యాకల్టీ వాళ్ళు అయితే మీకు మీ డౌట్స్కి అయితే క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే వీడియో కామెంట్ కింద అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో 1 year కోర్స్ ఉంటుంది, 6 months ఉంటుంది. మీకు ఏది కావాలంటే తీసుకొని మాక్ టెస్ట్ కూడా సపరేట్ ఉంటుంది. సో లేట్ చేయకుండా కోర్స్ తీసుకోండి. టాప్ రేటెడ్ కోర్స్, ఎన్సీఆర్టీ సైన్స్, ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ అనమాట. సో రైల్వే కనుక మీ జాబ్ అనుకుంటే వన్ స్టాప్ సొల్యూషన్ మన కిరణ్ స్టడీస్ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ అయ్యి
వెంటనే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.